హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మామిడికాయ పిందెలతోటి ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడిని మామిడని కూడా అంటారు. ముందుగా మామిడి పిందెలు బాగా కడిగి కొద్దిగా కాడ ఉంచి మిగతాది కట్ చేసుకోవాలి. ఈ మామిడి పిందెలు సుమారు 500 గ్రాములు ఉన్నాయండి. అస్సలు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చెంచా నువ్వుల నూనె తీసుకొని ఈ మామిడి పిందెల మీద అంతా వేసుకొని బాగా పట్టేట్టు ఒకసారి కలుపుకోవాలి. దీనికైతే ఆముదం కూడా వాడతారండి. అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆముదం వేసుకోవాలి. 1/2 కేజీ మామిడి పిందెలకి ఒక 25 గ్రాములు ఘాట్లేని మిరపకాయలు తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత ఒక 25 గ్రాముల ఆవాలు తీసుకున్నాను. ఇందులోనే ఒక టీ స్పూను పసుపు వేసుకొని మామిడికాయలంతా పట్టేట్టు ఒకసారి కలుపుకోవాలి. ఉప్పుని ఇలా మెత్తగా పొడి చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది సుమారు 3 టేబుల్ స్పూన్లు ఉప్పు వచ్చిందండి. ఉప్పు పసుపు మళ్ళీ బాగా కలిపేట్టు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కారం కూడా అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని అది కూడా సుమారు 4 టేబుల్ స్పూన్ల కారం వచ్చిందండి. అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మిరపకాయలకి అంత ఘాటు ఉండదు, కారం కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఆవాలు కూడా మెత్తగా పొడి కొట్టుకొని ఇందులో వేసుకొని కలపాలి. ఇది సుమారు 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి వచ్చింది. ఈ మామిడికాయలకి ఉప్పు కారం ఆవపిండి బాగా పట్టేట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ సీసాలో కలుపుకోలేకపోయాను నేను, అందుకే వేరే గిన్నెలోకి తీసుకొని కలుపుకున్నాను. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ సీసాలోకి వేసుకోవాలి. ఈ పచ్చడి గాజు సీసాలోనే పెట్టుకోండి, ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు పనికిరావు. మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ముయ్యడానికి ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఇలాగా 2-3 పొరలు వేసుకొని తాడుతోటి గట్టిగా ముడి వేసుకోవాలి. దీనివల్ల పచ్చడికి చెమ్మ చేరకుండా ఉంటుంది. ఒకవేళ ఇలా మీరు కట్టలేకపోతే ప్లాస్టిక్ మూత అయినా పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. సీసాని ఒక 2 రోజుల పాటు అలాగే వదిలేసేయాలి. 2 రోజులు అయ్యాక నేను మూత తీసి ఓపెన్ చేశాను. నుండి మెల్లగా ఉప్పు కరిగి ఇలాగ తడితడిగా ఫామ్ అయింది. ఉప్పు కారం అన్నీ మామిడికాయలకి బాగా పట్టాయి. ఇలాగా చెక్క గరిటె తీసుకొని కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని కలపడానికి ప్లాస్టిక్ గరిటెలు స్టీల్ గరిటెలు వాడకండి, చెక్క గరిటె మాత్రమే వాడాలి. సిలికాన్ గరిటె కావాలంటే వాడుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఇలాగ మూతలాగా కట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 రోజులు అలాగే వదిలేయాలి. మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ తీసి కలిపాను. ఇప్పుడు ఊట బాగా ఫామ్ అయిందండి. ఉప్పు పసుపు వల్ల మామిడికాయలో ఉన్న రసం అంతా కూడా ఇలాగ ఊటలాగా ఫామ్ అవుతుందండి. చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక నుంచి మనం రోజుకొకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఈ పచ్చడి మొత్తం ఒక 10 రోజుల పాటు ఇలాగ చేసుకోవాలి. కలుపుకున్న దగ్గర నుంచి 2 రోజుల తర్వాత ఒకసారి, మళ్ళీ 2 రోజుల తర్వాత ఒకసారి, తర్వాత ఒక 7 రోజుల పాటు వరుసగా కలుపుకోవాలి. ఈ మామిడికాయలు పెట్టి 7 రోజులు అయిపోయిందండి. చూడండి ఊట ఎంత బాగా ఫామ్ అయిందో. మామిడికాయలో నీరంతా పచ్చడిలోకి ఊరిపోతుంది. ఇలా కొద్దిగా షింక్ అయ్యాక మనం 1 చెంచా మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. మెంతి పొడి అంతా ఒకసారి బాగా కలిపాక మళ్ళీ మూత కట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 11వ రోజు అండి. చూడండి ఊట ఎంత బాగా ఫామ్ అయిందో. మామిడికాయలో నీరంతా కూడా ఈ ఊటలోకి వచ్చేసింది. మంచి రంగుతోనూ మెంతి ఘాటుతోనూ ఆవఘాటుతోనూ ఆవకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేకపోతే పెరుగన్నంలో నంచుకున్నా ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మనకి మామిడికాయ పిందెలు ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఇంకా చిన్న పిందెలు దొరికితే కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.